ముందుగా ఒక ఆడియో విందాం. ఈ ఆడియోలోని భాష ఎవరిదో ఒకసారి చూద్దాం. అలా వచ్చిన మా ఊర్లోలు పుట్టిన లంజా కొడుకు వాడెవడో వాడు ఎమ్మందంగా లంజా కొడుకు ఊర్లోలు పుట్టినాడు వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి వాడెవడో పరుంపోకు నా కొడుకు నన్ను చేసేదానికి నా మట్ట గుచ్చేదానికి యోగ్యత లేకుండా వాడు ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాడు. తిట్టాలా నా కొడుకుని వాడు ధైర్యం ఉంటే నా కొడుకు నా మట్ట నేరు తీరా గుడుస్తానని చెప్తే ఓకే. వాడెవడో చిట్టుబాబు వాడెవడో ఇంకోడెవడో లేదా వనజాషి ఎవరో వాళ్ళ కోసం నువ్వు నేను ఎందుకు మాట్లాడుకునేది? అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు లేదు, కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదని ఉంటా. ఇట్లా రికార్డింగ్ చేసుకో. చెప్తా హెల్ప్ చేయమంటా ఖచ్చితంగా. అది 50 కోట్లు, అది విత్తికి అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది? అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజు నాకేం కాదు లోకేష్. నేను తప్పు. ఒక్క నిమిషం పవన్ ట్రాఫిక్ క్లియర్ చేయమను. వాళ్ళు ఎందుకు అడ్డు ఉంచారు? ఏమో నేను చెప్పేది, నేనేం చెప్పేది ఆ పరిస్థితి ఎప్పుడు లేదు కదా. కాదు ఫోన్ చేయాలి నువ్వు కాబట్టి, బ్రదర్ కాబట్టి నీకు ఫోన్ చేస్తా ఉంటా. నువ్వు కూడా అట్లా మా పెడితే అయ్యో లేదు దాన్ని రెక్టిఫై చేద్దాంలేనా. ఒక పని చేయి, టోటల్ దాని డీటెయిల్స్ నేను ఇప్పుడు నాకు పంపించినారు, నేను నీకు పంపిస్తాను, చదువు. చెవిరెడ్డి చేస్తాడు వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను దీని వెనకాల ఎవడు ఉండడు వాడికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. క్లియర్ చేయమ్మా అది అట్లేనా? తప్పనిసరి నేను కూడా అది చూసి క్లియర్ చేయిస్తాలేనా మీకు. కొజ్జా నా కొడుకు వాళ్ళ లంజా కొడుకు వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈరోజు దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. అదేలేనా చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. తప్పనిసరి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేస్తాంలేనా. చేసామా ఇప్పుడు చేసామా? అట్లానా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఈ భాష, ఈ చక్కటి అద్భుతమైన అందమైన పదాలు పడినటువంటి ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ రెడ్డితో ఏంటంటే మొన్ననే గత 2-3 రోజులు 2 రోజుల నుంచి వస్తున్నటువంటిది. ఒక భూమి ఎంఆర్ఓ గారికి సంబంధించిన భూమి, మాజీ ఎంఆర్ఓ ఆయన, రెవెన్యూ శాఖ అధికారి, ఆయన భూమినే కబ్జా చేసి అమ్మేసే ప్రయత్నం. భార్యాభర్త వృద్ధులు ఇదేంటి అని అడిగినటువంటి పాపానికి వాళ్ళ తరపున తోడు నిలబడ్డటువంటి ఒక మాజీ న్యాయమూర్తి ఇప్పుడు న్యాయవాదిగా వాళ్ళ కోసం పోరాడుతుంటే వాళ్ళని ఇంతగా బూతులు తిట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో అది సెటిల్ చేయమని చెప్తున్నారు. 100 కోట్లు కాకపోతే అది 14 కోట్లు ఉన్నది, 50 అంటున్నారు, 100 అంటున్నారు, కానీ 14 కోట్లు అంటే ఆ రేంజ్లో అమౌంట్ ఉంది. అంటే దౌర్జన్యం, రౌడీయిజం, అరాచకం, అహంకారం, అభిజాత్యం ఇట్లాంటి పదాలను గురించి నిరంతరం మాట్లాడుతూ అవతలున్నటువంటి పార్టీలు అట్లాంటివని చెబుతూ మనమేం చేస్తున్నాం, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచిస్తున్నారా, లేదు ఇదే కరెక్ట్ అనుకుంటున్నారా అన్నది ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి.